Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much once again. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇవాళ ఏంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ అని అనుకుంటున్నారు కదా. ఇవన్నీ చాలామంది నేను రెగ్యులర్ స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాను, రెగ్యులర్గా స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తాను, ఏం షాంపూస్ యూస్ చేస్తాను అని చాలామంది అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా ప్రాపర్గా రీచ్ అవుతున్నట్లేదు. అందుకే నా స్కిన్ కేర్ మంచిగా మీ అందరితో షేర్ చేసుకుంటే కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని నేను ఇవాళ స్కిన్ కేర్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. బై ద వే, దిస్ ఇస్ నాట్ ఎనీ ప్రమోషనల్ వీడియో. నేను అస్సలు ప్రమోషన్స్ చేయను. నాకు కూడా బ్యాడ్ స్కిన్ డేస్ ఉన్నాయి. అలాంటి బ్యాడ్ స్కిన్ డేస్ నుంచి కొంచెం మంచి స్కిన్ ఫ్లాలెస్గా తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ట్రయల్ అండ్ ఎర్రర్లో చాలా ప్రోడక్ట్స్ యూస్ చేసి నా స్కిన్కి ఏవి సూట్ అవుతాయో అనలైజ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో నాలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం రెఫరెన్స్గా యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తున్న సాలిసిక్ డిఎస్ ఫోమింగ్ ఫేస్ వాష్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఇది చెప్తున్నాను అంటే, నాకు ఫుల్ పింపుల్స్ ఉండేవి ఒక 6-7 years బ్యాక్. దాంతో పిగ్మెంటేషన్ కూడా వచ్చింది. ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం స్టార్ట్ చేశాక మొత్తం ఆ డిస్కలరేషన్ అంతా వెళ్ళిపోయి చాలా బ్యూటిఫుల్గా నార్మల్ స్కిన్ అయిపోయింది. సో ఎవ్రీడే నేను ఫేస్ వాష్తో స్టార్ట్ చేస్తాను. బాడీకి ఆల్మోస్ట్ సున్నిపిండి యూస్ చేస్తాను. ఎప్పుడైనా యూస్ చేయాల్సి వస్తే ఇలాంటి ఈ గ్లో రిచ్ స్కిన్ లైటనింగ్ సోప్ అని ఉంటుంది. ఇది కూడా మెడికేటెడ్ సోపే. మనకు ఆన్లైన్లో లేకపోతే ఎనీ మెడికల్ స్టోర్స్లో మనకు దొరుకుతుంది. ఇది యూస్ చేస్తాను. ఈ సోప్ అయితే చాలా బ్యూటిఫుల్. ఒక్కసారి మనం వేసుకోగానే మన స్కిన్ టోన్ 1 or 2 షేడ్స్ ఒక 1-2 months వాడాక బ్రైటన్ అయిన ఫీల్ అయితే మనకు తప్పకుండా ఉంటుంది. ఈ సోప్తో మనం స్నానం చేయగానే చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది. బై ద వే, ఎవ్రీడే సోప్స్ యూస్ చేయొద్దండి ఫేస్కి. పాసిబిలీ మంచిగా ఒక ఫేస్ వాష్ అయితే ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయడానికి ట్రై చేయండి. ఫేస్కి ఫేస్ వాష్, బాడీకి సోప్ ఆర్ బాడీ వాషెస్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇవి క్యారీ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ప్రతిసారి మార్చడం వల్ల మన స్కిన్ ఒకలాంటి వైబ్కి సెట్ అయిపోతుంది. మనం మార్చిన లోపల అది స్కిన్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. సో అందుకే యూజ్ ద సేమ్ ప్రోడక్ట్స్ ఆల్వేస్. దిస్ ఇస్ క్లెన్జింగ్ మిల్క్. ఇది వచ్చి గేమ్ చేంజర్ అండి. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, కంపల్సరీ నేను ఈ మిల్క్తో క్లెన్స్ చేసుకుంటాను. దిస్ ఇస్ వెరీ అఫోర్డబుల్. జస్ట్ 110 rupees అంతే. ఒక బాటిల్ ఆల్మోస్ట్ మనకు 1 month పైనే వస్తుంది. కొంచెం ఒక 5 to 10 drops తీసుకుని ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న మొత్తం డర్ట్ పోతుంది. నీట్గా ఫ్రెష్ ఫీల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ రొటీన్ ఆఫ్ ద స్కిన్. క్లెన్జింగ్ అయిపోయాక క్లెన్జర్తో మాయిశ్చరైజర్ ఇస్ మస్ట్. చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్. నాకు స్టార్టింగ్లో మాయిశ్చరైజర్ వేసుకోగానే నాకు 1 or 2 షేడ్స్ నా కలర్ తగ్గిపోయిందేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది. సో నేను చాలా ఇయర్స్ వరకు మాయిశ్చరైజర్ యూస్ చేయలేదు. బట్ నాకు ఇట్లాంటి ఈ మినిమలిస్ట్లో ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంది. చాలా గ్లాసీగా, చాలా మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక కంపల్సరీ నేను మాయిశ్చరైజర్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎనీ మాయిశ్చరైజర్, ఇది ఒక్కటే అని కాదు, మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ఏదైనా తప్పకుండా యూస్ చేయండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ కొంచెం పెట్టుకున్నా చాలు, బట్ సన్ స్క్రీన్ అయితే 100% ష్యూర్. మీరు మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అంటే సన్ స్క్రీన్ అయితే తప్పకుండా పెట్టుకోండి. నేను సన్ స్క్రీన్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి చెప్తాను. ఇది కాస్మెలైట్ రోల్ ఆన్. చాలామందికి అండర్ ఆర్మ్స్లో, ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర చాలా డార్క్గా ఉంటాయి. స్వెట్ వల్ల చాలామందికి అవుతాయి. కొంతమంది ప్రెగ్నెన్సీస్ పిగ్మెంటేషన్ కానీ అలా చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ అండి. నేను ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడంతో అండర్ ఆర్మ్స్లో కొంచెం డార్క్నెస్ అనేది క్రియేట్ అయింది. సో అది నేను పోగొట్టుకోవడానికి చాలా సెర్చ్ చేసినప్పుడు నాకు ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అంటే ఇది నేను యూజ్ చేశాను ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 4th or 5th బాటిల్. ఎవరైతే స్లీవ్లెసెస్ వేసుకోలేకుండా ఫీల్ అవుతుంటారో డార్క్ అండర్ ఆర్మ్స్తో, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ సొల్యూషన్. ఖచ్చితంగా ట్రై చేయండి. యా, నెక్స్ట్ కమింగ్ టు ది సన్ స్క్రీన్. సమ్ టైమ్స్ పీరియడ్స్ టైంలో మనకి యాక్నీ అనేది క్రియేట్ అవుతుంది. అలా యాక్నీ వచ్చిన టైంలో నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇదైతే అసలు పెట్టుకున్న 2-3 డేస్కి అంతా మనకి ఎలాంటి బ్లెమిషెస్ లేకుండా, ఎలాంటి పిగ్మెంటేషన్ లేకుండా నీట్గా క్లియర్ చేస్తుంది.
సో నేను అలాంటప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. యా, దిస్ ఈజ్ అన్ మిరాక్యులస్ సన్ స్క్రీన్. ఇప్పటి వరకు నేను చూసిన సన్ స్క్రీన్స్లో ఇది ద బెస్ట్ ఎవర్. ఇది హెచ్కే గ్లో అప్ అని బ్రైటనింగ్ సన్ స్క్రీన్. ఎవ్రీడే మనకి ఒక మంచి ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది, మంచి లుక్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీడే మనం మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది, బట్ స్టిల్ అవి న్యాచురల్గా కనిపిస్తాము. ఐఎమ్ నాట్ అన్ మేకప్ పర్సన్, నాకు చాలా న్యాచురల్గా ఉండాలి స్కిన్. అలా నేను చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసినప్పుడు నాకు దొరికిన ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే ఈ సన్ స్క్రీన్. ఇది కొంచెం ప్రైజీయే. మీకు అమెజాన్లో తర్వాత హెచ్కే మేకప్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో కూడా దొరుకుతుంది. సేమ్ వీళ్ళదే ఒక మంచి లిప్ బామ్. నేను చాలా లిప్ బామ్స్ యూస్ చేశాను, మొత్తం నా స్కిన్ పీల్ అయిపోయేది లిప్స్ మీద. సో అందుకని నేను ఆపేసి గీ పెట్టుకునేదాన్ని రోజు. బట్ ఈ లిప్ బామ్ యూస్ చేశాక నాకు చాలా మంచిగా హైడ్రేట్ అవుతున్నాయి లిప్స్. అసలు ప్యాకేజింగ్ కూడా చూసారా ఎంత రాయల్గా, ఎంత లైట్ వెయిటెడ్గా ఉందో. హ్యాండ్ బ్యాగ్స్లో హ్యాపీగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు మనం ట్రావెలింగ్ కూడా. ఇవన్నీ పారబిల్ అండ్ సల్ఫేట్ ఫ్రీ. ఇవన్నీ నేను చాలా ఇయర్స్గా యూస్ చేసి నాకు స్కిన్కి మంచిగా వర్కౌట్ అయితేనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది ఒక మినీ ట్రిమ్మర్. ఇది బ్రాన్ కంపెనీ ఫేస్ ట్రిమ్మర్. ఇవాళ రేపు చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. కొంతమందికి లైట్గా ఉంది, కొంతమందికి చాలా థిక్గా కూడా ఉంది. అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తూ ఉంది. అందుకని నేను ఎప్పుడు ఈ బ్రాన్ ట్రిమ్మర్ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటాను. నాకు కూడా చిన్న ఏరియాలో లైట్గా అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ ఇది బ్యాటరీ మనం యూస్ చేస్తే ఆన్ చేసుకొని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎనీ టైం మనం ఇది యూజ్ చేయొచ్చు. బికాజ్ జస్ట్ ఊరికి ఒక చిన్న ఫ్లిప్తో అది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్లిప్ చేయగానే స్టాప్ అయిపోతుంది. ఎవరికైనా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది మంచి సొల్యూషన్. బట్ దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు అన్వాంటెడ్ హెయిర్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా అడిగి తెలుసుకుంటాను. నా మేకప్ అయితే జస్ట్ క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే, అదే చూపిస్తున్నాను అక్కడ. ఒక లిప్ బామ్ ఎవ్రీడే నేను అంతే యూస్ చేస్తాను. ఐఎమ్ నాట్ అన్ బిగ్ మేకప్ పర్సన్ ఆఫ్ కోర్స్. తర్వాత నైట్ రొటీన్, నా మార్నింగ్ రొటీన్ చూసారు కదా, ఓన్లీ క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ అంతే. దిస్ ఇస్ నైట్ రొటీన్. చాలామంది ఇప్పుడు స్నేల్ మ్యూసిన్ అని వింటున్నారు కదా, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటి స్నేల్ మ్యూసిన్ అని తీసుకున్నాను. ఒక బాటిల్ కొనుక్కున్నాను. అది యూస్ చేశాక నా ఫేస్లో చాలా ట్రెమెండస్ చేంజెస్ అయితే చూశాను. బట్ 1 or 2 డేస్లో అవ్వలేదు అది. అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టేకెన్ 3 to 4 months మనకి. ఇది ఒక జెల్లీ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నైట్లో మనం వెట్ ఫేస్ మీద నైట్ పడుకునే ముందు వేసుకుంటే మార్నింగ్ అంతా చాలా ఈవెన్ టోన్తో చాలా బాగుంది ఫేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రివ్యూస్ అయితే యూట్యూబ్లో కూడా చాలా బాగున్నాయి. యా, నైట్ బ్రైటనింగ్ సీరం. నైట్ టైమ్స్ మనం మన ఫేస్కి ఏది ఇచ్చినా పడుకుంటాం కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను స్నేల్ మ్యూసిన్ అయిపోగానే ఈ బ్రైటనింగ్ సీరం నైట్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకుని పడుకుంటాను. ట్రస్ట్ మీ, ఎవ్రీడే నా మార్నింగ్ లేవంగానే అసలు ఎంత ఫ్రెష్ ఉంటుందంటే ఫేస్. మేబీ స్నానం చేసి మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయినా ఆ న్యాచురల్ గ్లో అయితే ఉండదు, అంత గ్లో ఉంటుంది బికాజ్ ఆఫ్ దీస్ 2 మ్యాజికల్ ప్రోడక్ట్స్. ఇది కూడా డ్రాప్స్ ఆఫ్ లైట్ బాడీ షాప్ వాళ్ళది బ్రైటనింగ్ సీరం. ఇది చాలా అంటే చాలా బాగుంది. బట్ దిస్ ఇస్ అండర్ హై ప్రైస్ రేంజ్, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఒక బాటిల్ మనకు 3 months వరకు వస్తుంది. యా, దిస్ ఇస్ అజీ క్లియర్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి పీరియడిక్ సైకిల్స్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ కొంచెం పాపప్ అవుతాయి పింపుల్స్ అని. అలాంటప్పుడు యూవీ సన్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు నైట్లో పింపుల్స్ ఉన్నప్పుడు నేను అజీ క్లియర్ వాడతాను. ఎందుకంటే ఇది లైట్ బ్లెమిషెస్ అంతా లైటన్ చేసి పిగ్మెంటేషన్ అవ్వకుండా మనకి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే అలాంటప్పుడు నేను తప్పకుండా ఇది పెట్టుకుంటాను. నాట్ ఎవ్రీడే, అవసరమైనప్పుడు అంటే పింపుల్స్ అలాంటివి, పిగ్మెంటేషన్ అలాంటివి పాప్ అయినప్పుడు మాత్రమే నేను పెట్టుకుంటాను. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్. ఇప్పుడు కమింగ్ టు మై హెయిర్ కేర్. జస్ట్ నేను ఈ ఆర్గాన్ షాంపూ అని చాలామందికి కమెంట్ చేస్తుంటే అందరికీ రిప్లై ఇచ్చాను. బట్ ఒక్కసారి చూపిస్తే బెటర్ అని. నా హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఆ స్మూత్నెస్ని, దానిలో ఉన్న కెరటాసిస్ని మెయింటైన్ చేయడం కోసం నాకు ఒక హెయిర్ ఎక్స్పర్ట్ ఈ షాంపూని సజెస్ట్ చేశారు. సో నేను ఆ షాంపూ అండ్ మామా ఎర్త్ వాళ్ళ ఆనియన్ సీరమ్ స్నానం అయిపోగానే ఖచ్చితంగా సీరం కూడా పెట్టుకుంటాను. బికాజ్ ఇప్పుడు యూవీ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, సో అందుకే హెయిర్ కూడా మనకి స్కిన్కి ఎలా కావాలో హెయిర్ కూడా ఒక ప్రొటెక్షన్ అయితే ఉండాలి. బట్ స్కాల్ప్కి పెట్టుకోకుండా సీరము, ఓన్లీ ఫర్ ద హెయిర్ స్కిన్ మంచిగా ఉంటే మనకి ఎలాంటి మేకప్ ఏమీ అవసరం లేదండి. న్యాచురల్గా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాము.
నేనైతే మేకప్ వేసుకోకుండానే న్యాచురల్ స్కిన్‌ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడైనా అకేషనల్‌గా మాత్రమే మేకప్ ప్రిఫర్ చేస్తాను. యాహ్! దిస్ ఈజ్ వన్ మోర్ గుడ్ ప్రోడక్ట్. చాలామందికి ఫేషియల్ హెయిర్ ఉంటది. నాకు కొంచెం తక్కువే. ఓన్లీ చిన్ పార్ట్‌లో మాత్రమే హెయిర్ అనేది గ్రో అవుతది. సో, ఇది ఆల్ ఓవర్ ఫేస్ ఎప్పుడైనా మనం ఫేషియల్స్ చేసుకునే టైం లేదు. కానీ మనకొక బ్రైటన్ లుక్ కావాలంటే ఇది మినీస్‌లో కొనుక్కున్నాను ఫేషియల్ రేజరు. జస్ట్ మొత్తం ఫేస్ అంతా నేను మీకు చూపించాను కదా! స్నేల్ మ్యూసన్‌తో మొత్తం అప్లై చేసుకొని జస్ట్ పైన నీట్‌గా 60 డిగ్రీస్ యాంగిల్‌లో మొత్తం మనం 45-60 డిగ్రీస్ యాంగిల్‌లో నీట్‌గా గ్లైడ్ చేసేస్తే మన స్కిన్ చాలా గ్లాసీగా ఏదైనా ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వాలంటే పైన మేకప్ వేసుకున్న చాలా ఫ్లాలెస్‌గా కనిపిస్తది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయండి. దీస్ ఆర్ వెరీ మినిమల్ ప్రోడక్ట్స్ వాట్ ఐ యూజ్. నాకు చాలా సింపుల్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నిటికన్నా స్కిన్ ప్రాపర్‌గా ఉండడం కోసం చూసుకుంటాను. మనం ఎన్ని మేకప్ ప్రోడక్ట్స్ వాడినా, ఏం చేసినా మన స్కిన్ బాగోలేకుండా పిగ్మెంటేషన్‌తో, ఫుల్ పింపుల్స్‌తో ఇలా ఉంటే మనం ఏం చేసినా బాగుండదు. జస్ట్ మన స్కిన్ ఒకటి మంచిగా ఉంటే చాలు. మనం ఏం చేసుకోకపోయినా ఒక చిన్న బింది పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాం. ఒక లిప్‌స్టిక్, ఒక స్టిక్కర్ మన ఫేస్‌ని చేంజ్ చేసేస్తది. మెయిన్‌లీ మనం అట్‌లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. జస్ట్ మీరేమి చేయొద్దండి. ఇంటేక్ మీరేం తీసుకుంటారో ఇట్స్ ఆల్ అప్ టు యూ. బట్ ఓన్లీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది. తర్వాత నేను ఒక సీడ్స్ స్మూతీ మీకు ఆల్రెడీ హెయిర్ కేర్‌లో చూపిచ్చాను. ఆ స్మూతీ ఒక్కటి తీసుకుంటే చాలు. ఒక 90 డేస్ యూజ్ చేస్తే మన స్కిన్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. నాకు కూడా ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ అయితే వచ్చింది. నేను ఇలాంటి స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా పోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ నార్మల్ స్కిన్ అయితే వచ్చేసింది. బేసికల్‌గా నేను సున్నిపిండి ఎక్కువ యూజ్ చేస్తాను. బికాజ్ అది న్యాచురల్ స్క్రబ్ లాగా చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అగైన్. ఇప్పుడు ఎండ్‌లో నా ఫొటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్గా ఉండడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, సీ యూ. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.